పాత్ర ధరించినా అందులోకి పరకాయ ప్రవేశం చేయగల ప్రతిభగల నటులు వంకాయలు సత్యనారాయణమూర్తి. ఆయన అసలు పేరు కంటే కూడా ఇంటి పేరుతోటే బాగా పాపులర్. దాదాపు 180 చిత్రాలలో నటించిన అనుభవం ఆయన సొంతం. వంకాయలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం సీతామహాలక్ష్మి. ఈ చిత్రంలో స్టేషన్ మాస్టారుగా ఆయన అందరికీ సుపరిచితం. ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు దాటినా ఇప్పటికీ సీతామహాలక్ష్మి స్టేషన్ మాస్టారుగానే ఆయన గుర్తుండిపోయారు. ఒక్క సినిమాలే కాదు, వంకాయల గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. డిగ్రీలో ఆయన గోల్డ్ మెడలిస్ట్, స్పోర్ట్స్లో ఆల్రౌండర్, షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. ఆల్ ఇండియాలో మొదటి స్థానం. పంతానికి పోయి రంగస్థలంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత సినిమా అవకాశాలు వంకాయలను వెతుకుతూ వచ్చాయి. చెన్నై నుంచి ఇటీవలే విశాఖపట్నానికి మకాం మార్చిన వంకాయల మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు. ఆయన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను TV1తో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం. నమస్కారం సార్. నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా హైదరాబాద్ వచ్చేసింది, కానీ మీరు ఇంకా చెన్నైలో ఉండడానికి కారణం ఏంటి? చెన్నైలో ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. సినిమాలు వస్తాయి అని అనుకున్నాను, రాలేదు. సరే, సినిమాలు రాలేదు అని అనుకున్నప్పుడు టీవీ సీరియల్స్ వచ్చినాయి. సరే, వాటితో కొన్ని సంవత్సరాలు అట్లాగా చేశారు. కాకపోతే ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఈ సినిమా కోసం ఏ పిలుపు రాలేదు. నేను మద్రాసులో 34 సంవత్సరాలు ఉన్నాను. హైదరాబాద్ వద్దాము అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి మకాం మాత్రం చెన్నై వదిలేసి విశాఖపట్నానికి వచ్చాను. ఒకసారి మీ బాల్యం అంతా అనుకుంటే ఏమనిపిస్తుంది? నా స్వగ్రామం విశాఖపట్నం. నాకు విశాఖపట్నం తెలియడం 60,000 జనాభా ఉన్నప్పుడు తెలుసు. అక్కడి నుంచి ఇక మా కుటుంబానికి వస్తే మేము మా నాన్నగారికి 10 మంది పిల్లలు. పెద్ద ఫ్యామిలీ, 6 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. పెద్ద ఆయన ఏమిటి అంటే SSLCలో స్కూల్లో ఆయన గోల్డ్ మెడల్ కొట్టాడు SSLCకి. ఆ తర్వాత మా నాన్నగారికి తోడుగా బిజినెస్ పెడతారు. నేను 2వ వాడిని కాబట్టి ఇక మా ఇష్టానికి పగ్గాలు లేకుండా పోయింది. ఆయన చేత నేను చదువుకుంటా అంటే చదివించారు. అయితే ఆ తర్వాత ఏమిటంటే NCCలో చేరాను. చేరిన తర్వాత అప్పుడేమిటి అంటే మాకుండే ఇన్స్ట్రక్టర్ నేవల్ పెట్టి ఆఫీసర్ ఒక అతను ఉండేవాడు, సునీల్ కుమార్ చౌదరి అని. అతను హీ వాజ్ ఎ బెంగాలీ. తర్వాత అతను సడన్గా ఒకసారి హాస్పిటలైజ్ అయితే సరే, నేనేంటంటే కొంచెం ఆ సోషల్ సర్వీస్ చేయాలి అని చిన్న కుతూహలం ఒకటి ఉండేది నాకు. అతనికి చిన్న పిల్లలు 2, వాళ్ళకి ఏం రాదు, అతని భార్యకి బెంగాలీ తప్ప ఇంకేమీ రాదు. సరే, నేనేం తెలుసుకొని నేను వెళ్ళి అతనికి 1 వారం రోజులు హెల్ప్ చేసి పెట్టాను అంతే, అంతగాని ఇంకేం చేయలే. అతను తిరిగి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, మూర్తి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ సార్. No, you tell me. Then I said, I should be the best in my country. Can you make me out? Are you ready for the struggle? అని అడిగాడు. అప్పటి నుంచి నన్ను NCCలో ఎలా తీర్చిదిద్దాడంటే ఆయన, నాకు ఒక తుపాకీకి తేడా లేదు పెరేడ్ గ్రౌండ్లో, నాకు ఒక స్వోర్డ్కి తేడా లేదు. దీనిగా పద్ధతిగా పెంచాడు. తుపాకీ ఏంటంటే అది 16 pounds అమ్మా. 303 రైఫిల్ 16 pounds ప్లస్ బైనట్ 1 more pound, 17 pounds. బైనట్ తగిలించి 10 అడుగుల దూరం నుంచి అది గిర్రని తిప్పి విసిరేవాడు నా మీదకి. కరెక్ట్గా స్మాల్ అది పట్టుకోవాలి. ఆ లెవెల్కి నన్ను తయారు చేశాడు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాను. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది రైట్ గైడ్స్ రిపబ్లిక్ డే పరేడ్ మార్చిలో. ఆ తర్వాత 6th ఆగస్ట్లో ఎల్ రాబర్ట్స్ ఇంటర్నేషనల్ షూటింగ్ కాంపిటీషన్ అయింది. ఆ షూటింగ్ కాంపిటీషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అందువల్ల ఏమిటి అంటే, ఐ స్టూడ్ నెంబర్ 1 బెస్ట్ షాట్ ఆఫ్ ది కంట్రీ అండ్ నెంబర్ 2 ఇన్ ద వరల్డ్. నెంబర్ 1 ఏంటంటే ఆస్ట్రేలియన్ వచ్చాడు, నెంబర్ 2 నేను వచ్చాను. అంతేకాకుండా ఛాలెంజ్ బోట్ రోయర్ ఆఫ్ ది కంట్రీ, స్క్వాడ్రన్ ఛాంపియన్ ఆఫ్ ది కంట్రీ, ఇట్లాగా ఇండివిజువల్గా నా స్టేట్కి ఎన్ని అవార్డ్స్ రావాలో అన్నీ నేను సంపాదించాను. వచ్చిందమ్మా, సలక్షణంగా వచ్చింది. అమ్మా, మరొక శుభవార్త. అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి. ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు. పెళ్లి జరిపిస్తారా? ఎలా జరిపిస్తారు? ఎలా జరుగుతుంది తెలియనట్టు అడుగుతాడు తల్లి. చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా మీకు పెళ్లి. అలాగా
నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు అలా వాగుతున్నావు. ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది. మీరు యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, మళ్ళీ ఎన్సీసీలో ఇది, మళ్ళీ నెంబర్ 1 ఇన్ ద షూటింగ్లో కూడా. సో ఇన్ని రకాలుగా స్పోర్ట్స్ జిమ్నాస్టిక్స్ అన్నిట్లో చేశాను అంటున్నారు కదా. ఇన్ని రకాలుగా చేసి మళ్ళీ స్టేజ్ మీదకి ఎలా వచ్చారు? రంగస్థలం మీద కూడా చేశారు కదా. స్టేజ్ మీదకి ఎలా వచ్చానంటే అమ్మా, నాటకాలు అనేది చాలా గొప్ప విషయం అని, నటుడు అనేవాడు చాలా గొప్పవాడని, నటుడు అనేవాడు పుడతాడు అని, తయారు కాడు అని ఆ రోజుల్లో నటరాజుగా పిలువబడి ఖ్యాతి ఎక్కినటువంటి కె వెంకటేశ్వరరావు గారు అంటే నా గురువు అని నేను ఇప్పుడు చెప్పుకుంటా. మాకేంటంటే సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఒకటి ఉండేది. ఈ వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చారని, ఆయన వచ్చారు కదా పెద్దవాడు వచ్చాడని చెప్పి మేము కల్చరల్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసి కలకట్టా ఆంధ్ర మహాసభ వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఒక ట్రూప్ను పంపిస్తున్నాం మేము. ఆయన దర్శకత్వంలో ఆయన నిర్వహణలో పంపిస్తున్నాం. నేను ఆ అసోసియేషన్ సెక్రటరీని. నేనే వెళ్ళటం లేదు, వాళ్ళే వెళుతున్నారు. మొత్తం 16 మందికో 20 మందికో మేము టికెట్లు బుక్ చేసాం, పంపిస్తున్నాం. వాళ్ళు వెళుతున్నారు కదా అని ఆన్ ది ఇయర్ ఆఫ్ ద డిపార్చర్ ఓ డిన్నర్ ఒకటి ఇచ్చాం. ఇచ్చిన ఒకటి తిన్నగా ఊరుకోకుండా, ఏమంటే వెంకటేశ్వరరావు నాకు కూడా ఒక వేషం వచ్చు కదా, సరే నేను స్టేజ్ మీద కనిపిస్తాను అని అన్నా. నాతో వేషం వేయాలంటే 3 జన్మలు ఎత్తాలయ్యా, నటుడైనా వాడు పుడతాడు తయారు కాడు తెలుసా. ఇదేమిటండి బాబు ఎంత మాట అంటారు, ఎందుకది? నేను సరదా కన్నాను, మీరు అంత సీరియస్గా తీసుకోనక్కర్లేదండి అంటే, మళ్ళీ చెప్తున్నారు నటుడైనా వాడు పుడతాడు తయారు కాడు. నాకు కొంచెం రోషం పొడుచుకొచ్చింది. ఏమిటి పెద్ద నటుడైన వాడు పుడతాడు, ఇన్ని రకాలుగా సాధించండి. దేనికోసం ఎవడు 3 సార్లు పుట్టడండి. మీరు దాంట్లో మీరు కృషి చేశారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు అయ్యారు. నేను రైఫిల్ పట్టుకుంటే మీరేమీ గారు, అట్లానే నేను ఇంకోటి భయం గేమ్స్కి వస్తే మీరేమీ గారు అంటే, నాతో వేషం వేయాలంటే 3 జన్మలు ఎత్తాలని మళ్ళీ రెట్టించాడు ఆయన. అప్పుడు పొడుచుకొచ్చింది. సరే మీరు వెళ్ళండి అన్నాను. పంపించాం, వాళ్ళు ట్రైన్ ఎక్కించేశాను. ఆ మన్నాడే నేను ఇంకో అసోసియేషన్ జాయిన్ అయ్యాను. అంతవరకు నా నటన అంటే ఏమిటో తెలియదు. ఏ విధంగా నాటకాలంటే పైగా నేను విక్రించేవాడిని అందరినీ. ఎవరో రాసిన మాటలని ఇలా పలకాలి అలా పలకాలి, ఎందుకు రాసి చెమటలు కప్పుకుంటే ఏమిటి చేస్తారు ఇది అని చెప్పి నేనే అనేవాడిని. ఆయన పంపడం కోసం నేను మళ్ళీ మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత మా గురైన వెంకటేశ్వరరావు గారు ఆయన ఎన్ని ప్రైజులు పుచ్చుకున్నారో అన్ని ప్రైజులు నేను పుచ్చుకున్నాను. ఏవైనా నాటకాల్లో డైలాగులు ఏమైనా గుర్తుంటే చెప్తారా? నాటకాల్లో డైలాగులు అంటే కీర్తిశేషులు భౌంటిపాటి రాధాకృష్ణ గారు రాసినటువంటి కీర్తిశేషులు. అదిగో వినరా చప్పట్లు, వినరా ఆ చప్పట్లు విను, ఆ ధ్వని తరంగాలే కదరా ఆకలి కొన్న కళాజీవికి పంచమక్ష పరమాటాలు, ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుని వెర్రెత్తించేసే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలాగరా నిలబడ్డావు? ఎంఏ చదువుతూ మొట్టమొదటిసారిగా నేను నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే, ఈ ఉత్సాహమే నన్ను ఆకాశానికి ఎత్తేసాయి. ఆంధ్ర నాటక రంగానికి ఒక నూతన ధార వేసిందన్నారు. కళాదేవికి ముద్దు బిడ్డ కళోద్ధరణకు నడుం కట్టు అన్న మీరు పద్యాలు కూడా రాశారు. కానీ వరే ఎంఏ పోయింది, నాటకాలు ఆడితే ఒళ్ళు పొగనన్నారు, చదువు తగలేసుకున్న చవట అన్నారు. ఏం ఖర్చు పెడుతున్నావు అని అడగకుండా డబ్బు ఇచ్చే నాన్న పోయాడు రా. డబ్బులు లేక నడి రోడ్డు మీద నిలబడ్డాను రా తమ్ముడు. కానీ మొహానికి రంగు వేసుకోవడానికి ఆ ఆపేక్ష పోక చేయి చాచితే చప్పట్లు కొట్టిన ఆ చేతుల్లోంచి కానీ ఎర్రని యాగాని కూడా రాలేదురా. ఎండమావులు రా నిన్ను నవ్వులు, గారడి రా చప్పట్లు. నువ్వే నా బ్రహ్మపడి దగ్గరికి వెళ్ళకు, వెళ్ళావా నాలాగే మాడిపోతావు, మచ్చైపోతావు, జాగ్రత్త. బాధపడకు నాగయ్య, మీ బాబా చెల్లెలు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. వద్దు బాబు వద్దు, ఈ డబ్బు నా రేటు చేసుకోదు. ఇది నా చెల్లి తీసుకొస్తుందే, బావని తీసుకొస్తుందే, ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకొస్తుందే. వద్దు బాబు వద్దు. కాదనకు నాగయ్య, నా మనశ్శాంతి కోసమైనా తీసుకో. ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే. వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయి, బాగా చదివించు.